SBI PO paper number 150. Question number 31 to 35. Question number 31 to 35. Study the following information carefully and answer the question. The total population of three villages ABC together is 60,000 and the ratio between their respective populations is 3:4:5. అంటే ఏబిసి మూడిట్లోనూ 60,000 ఉన్నారంట. వాటి రేషియో ఏమో 3:4:5 అంట. Out of the total population of village A, the age of 18% of the villagers is equal to 61 years or more. The age of 42% of the villagers is equal to or more than 31 years but less than 61 years age, and of the remaining villagers is less than 31. అంటే ఇక్కడ యాక్చువల్గా మూడు ఊళ్ళు గురించి చెప్తున్నాడు, మూడు కేటగిరీల గురించి చెప్తున్నాడు. సో అంటే దీన్ని టేబుల్ ఫార్మేషన్లోకి తెచ్చేసుకుంటే కంఫర్టబుల్గా వచ్చేస్తుంది. సో 3 విలేజెస్ ఏం చెప్తున్నాడంటే ఏ బి సి. నెక్స్ట్ దాంతోపాటు మూడు కేటగిరీలు చెప్తున్నాడు. ఆ మూడు కేటగిరీలు ఏంటంటే 0 to 31 ఆర్ లెస్ దాన్ 31 ఇది యాక్చువల్గా. నెక్స్ట్ వచ్చేటప్పటికి 31 కన్నా 31 to 61. నెక్స్ట్ 61 ప్లస్. నెక్స్ట్ వచ్చేటప్పటికి టోటల్ కూడా ఒక కాలం రాసుకొని ఉంచుకున్నాము. సో ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ టోటల్స్ యొక్క టోటల్ 60,000 అని చెప్పాడు. అంటే టోటల్ పాపులేషన్ ఆఫ్ ది ఆల్ ద 3 విలేజెస్ వాస్ గివెన్ యాజ్ 60,000. సో వాటి రేషియో ఏం చెప్తున్నాడంటే 3:4:5. సో 4 + 5 9, 9 + 3 12. 12 పార్ట్స్ 60,000 అంటే ఒక్కో పార్ట్ 5,000 అంటే 3 పార్ట్స్ ఏమవుతుందంటే 15,000 అవుతుంది. నెక్స్ట్ 4 పార్ట్స్ ఏమవుతుందంటే ఒక్కో పార్ట్ 5,000 అయింది కాబట్టి ఇది 20,000 అవుతుంది. నెక్స్ట్ 5 పార్ట్స్ ఏమవుతుందంటే 25,000 అవుతుంది. నెక్స్ట్ పారాగ్రాఫ్లోకి వెళ్ళి ప్రొసీడ్ అవుదాము. Out of the total population of village A, the age of 18% of the villagers are equal to 61 years or more. అంటే ఈ 15,000లో నుంచి 18%, 18 into 15 అంటే 270 వస్తుంది. అంటే 2,700 ఉన్నారు అక్కడ. నెక్స్ట్ the age of 42% of the villagers is equal to or more than 31 years but less than 61. అంటే ఈ పార్ట్ ఎంత చెప్తున్నాడు అంటే 42% చెప్తున్నాడు. 40% అంటేనేమో 6,000 వస్తుంది, 2% అంటేనేమో 300 వస్తుంది. అంటే 6,300 అవుతుంది. 6,300 2,700 అంటే 9,000 అయింది. 9,000 పోతే దిస్ విల్ బి 6,000. నెక్స్ట్ బి పారాగ్రాఫ్లోకి వెళ్దాము. Out of the total population of village B, the age of 1/8 of the villagers is equal to 61 or more. 1/8 అంటే హాఫ్ అంటేనేమో 10,000, మళ్ళీ హాఫ్ అంటేనేమో 5,000, మళ్ళీ హాఫ్ అంటే 2,500 వస్తుంది. నెక్స్ట్ తర్వాత ద ఏజ్ ఆఫ్ 2/5 ఆఫ్ ది విలేజర్స్ ఈస్ లెస్ దాన్ 31 years. 2/5 అంటే బై 5 రాస్తేనేమో 4,000 ఇంటూ 2 అంటే అది 8,000 అవుతుంది. సో 8,000 + 2,500 అంటే 10,500 అయింది. 10,500 పోతే దిస్ విల్ బి 9,500. నెక్స్ట్ సిలోకి వెళ్తాం. In village C, the number of villagers whose age is equal to 61 years or more is 8/13 of the total number of villagers from villages A and B together who belongs to the same group. అంటే ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు ఎంత అని చెప్తున్నాడంటే ఈ రెండు కలిపి ఉన్న దాంట్లో 8/13 అంటున్నాడు. ఈ రెండు కలిపితే 5,200 వస్తుంది. బై 13 రాస్తే 400 టైమ్స్ 400 ఇంటూ బై 13 రాస్తే 400 వస్తుంది. ఇది 3,200 అవుతుంది. నెక్స్ట్ తర్వాత ఏం చెప్తున్నాడో చూద్దాం. ద నెంబర్ ఆఫ్ విలేజర్స్ హూజ్ ఏజ్ ఈజ్ లెస్ దాన్ 31 ఈజ్ 300 more than the villagers whose age is equal to 61 or more. అంటే దీనికన్నా 300% ఎక్స్ట్రా అన్నాడు. అంటే 400% అవుతుంది. 300% అనలా, 300% మోర్ అంటున్నాడు. అంటే 400%, అంటే దీనికి 4 times ఉంటుంది. అంటే ఇది 12,800 వచ్చింది. ఈ 12,800 3,200 కలిపితే 16,000 అవుతుంది. 16,000 దాంట్లోంచి తీసేస్తే 99,000 అవుతుంది. సో ఇక్కడికి టేబుల్ ఫార్మేషన్ అయిపోయింది కాబట్టి క్వశ్చన్ ఆన్సర్ చేయటంలోకి వెళ్ళిపోదాము. సో ఈ టేబుల్ యాక్చువల్గా క్వశ్చన్లోనే తీసుకొచ్చుకుంటున్నాను, అందుకని ఈ టేబుల్ డిలీట్ చేసేస్తున్నాను. సో క్వశ్చన్ నెంబర్ 31.
ఇంకా మనకు ఆ టేబుల్తో పని లేదు కాబట్టి ఈ టేబుల్ వరకు తీసుకుంటున్నాను. ఇన్ విలేజ్ సి, అవుట్ ఆఫ్ ది టోటల్ పాపులేషన్ 32% ఆర్ గ్రాడ్యుయేట్స్. The number of female graduates is 1500 less than that of the male graduates. Female graduates are what percent of the total population? Village C అన్నాడు కాబట్టి village C లో total population ఎంత ఉన్నారు? 25,000 ఉన్నారు. 25,000 into 100 రాశాను. ఇప్పుడు ఇక్కడ పైన ఏం రాయాలంటే ఫీమేల్ గ్రాడ్యుయేట్స్ రాయాలి. సిలో ఉన్నటువంటి టోటల్ పాపులేషన్లో 32%. అంటే 25,000లో 32% క్యాలిక్యులేట్ చేయాలి. దానికన్నా 32,000లో 25% అంటే 8,000 వస్తుంది. అంటే గ్రాడ్యుయేట్స్ 8,000 మెంబర్స్ ఉన్నారు. 8,000 మెంబర్స్లో ద నంబర్ ఆఫ్ ఫీమేల్ ఈజ్ 1,500 లెస్. ఆ 1,500 తీసి పక్కన పెట్టామనుకోండి 6,500. 6,500ని సగం చేసామనుకోండి 3,250. వీళ్ళు ఫీమేల్ గ్రాడ్యుయేట్స్. సో ఇప్పుడు పర్సంటేజ్ అడుగుతున్నాడు. 0 గెట్స్ క్యాన్సిల్, 0 గెట్స్ క్యాన్సిల్, 25 13 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 13%. క్వశ్చన్ నెంబర్ 32. వాట్ ఈస్ ద యావరేజ్ పాపులేషన్ అక్రాస్ 3 villages whose age is equal to 61 or more? అంటే వీటి యొక్క యావరేజ్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. 2,500 అటు ఇటు ఆసిలేట్ అవుతున్నాయి కాబట్టి 2,500 బేస్ వాల్యూగా తీసుకుంటే ఇక్కడ 200 ఎక్స్ట్రా, ఇక్కడ 700 ఎక్స్ట్రా, 900 ఎక్స్ట్రా, మూడింటి మీద 900 అంటే యావరేజ్ మీద 300 ఎక్స్ట్రా. 2,500కి 300 యాడ్ చేస్తే ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 2,800. క్వశ్చన్ నెంబర్ 33. Question number 33. In village A, the respective ratio between the total number of male villagers and total number of female villagers is 12:13. If 5/7 of the total villagers whose age is equal to or more than 31 years but less than 16 years are male, what percent of the population of village A equal to or more than 31 years but less than 61 years? రైట్, చూద్దానండి. విలేజ్ ఏ అన్నాడు. విలేజ్ ఏలో ఎంతమంది ఉన్నారు? టోటల్ 15,000 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళల్లో మేల్ ఫీమేల్ రేషియో 12:13 అంట. 12:13 అంటే టోటల్ 25 parts. 25 దాంట్లో 600 టైమ్స్ పోతుంది. 600 టైమ్స్ అంటే వీళ్ళు వచ్చేటప్పటికి ఎంత అవుతారంటే 7,200 అవుతారు. వాళ్ళు ఎంత అవుతారంటే 7,800 అవుతారు. నెక్స్ట్, ఈ 5/7 ఆఫ్ ది టోటల్ విలేజెస్ హూజ్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు అంటే 31 ఆర్ మోర్. దీంట్లో 6,300లో నుంచి 5/7 ఎంత అన్నారు? 5/7 అంటున్నారు. 7 9 టైమ్స్ పోతుంది, 4,500. సో ఈ 4,500 అనేటటువంటిది 7,200లో ఎంత పర్సంటేజో క్యాలిక్యులేట్ చేయమని అడుగుతున్నారు. 00 గెట్స్ క్యాన్సిల్డ్, 9 8 టైమ్స్, 9 500 టైమ్స్, నెక్స్ట్ 4 2 టైమ్స్, 4 125 టైమ్స్. 125/2 అంటే ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 62.5. క్వశ్చన్ నెంబర్ 34. In village B, out of the total population whose age is equal to 61 or more, 70% are males. Out of the total population whose age is less than 31 years, 65% are males. What is the respective ratio between number of females whose age is equal to 61 years or more and number of females whose age is 31 years, less than 31 years? సో ఏ ఊరు? బి అనేటటువంటి ఊరు. బి అనేటటువంటి ఊరిలో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే 61 ఆర్ మోర్ అంటే 61 ఆర్ మోర్ అంటే 2,500. ఈ 2,500లో 70% మేల్ అంటున్నాడు. అంటే ఫీమేల్ ఎంత ఉంటారంటే 2,500 ఇంటూ బై 100 రాయట్లేదు, ఎందుకంటే అడిగింది రేషియో కాబట్టి బై 100 రాయట్లేదు. ఈజ్ 2. నెక్స్ట్, తర్వాత 31 కన్నా తక్కువ ఉన్నటువంటి వాళ్ళు. నెక్స్ట్ ఏం చెప్తున్నాడంటే హూజ్ ఏజ్ ఈజ్ లెస్ దాన్ 31 years. 31 కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 8,000 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళల్లో 65% మేల్స్ అంటే 35% ఫీమేల్ అవుతారు ఇంటూ 35. సో ఒకసారి ఆన్సర్ చూస్తే ఇక్కడ 7 ఉంది, ఇక్కడ ఎక్కడ 7 లేదు. అంటే రెండో నెంబర్లో 7 ఉండాలి. రెండో నెంబర్లో 7 అంటే ఈ రెండు ఆన్సర్లు ఎలిజిబుల్ అయినాయి. ఈ ఆన్సర్ అవ్వాలి అంటే 17 ఉండాలి. ఇక్కడ ఎక్కడ 17 లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 15:56. క్వశ్చన్ నెంబర్ 35. By what percent the population of C whose age is less than 61 years is approximately more than population of village B of the same group? So less than 61 years B C comparison అడుగుతున్నాడు.
బిలో ఎంతమంది ఉన్నారు 2500, ఇక్కడ ఎంతమంది ఉన్నారు 3200. సో అక్కడ అడిగింది ఏంటో చూద్దాం. హూజ్ ఏజ్ ఈజ్ లెస్ దాన్ 61 years ఈజ్ అప్రాక్సిమేట్లీ మోర్. ఎంత మోర్ ఉన్నారు? సిలో 7000 మోర్ ఉన్నారు. సో 7000 డివైడెడ్ బై దేనికన్నా మోరు? 25 కన్నా మోరు. ఇంటూ 100 రాసి క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. Refer the pie chart and answer the given questions. Percentage distribution of rice to 5 retailers A, B, C, D, E from a granary having total quantity 1200 kgs in May 2016. So 100% ఎంత అవుతుంది? 1200 kgs అయింది. అంటే 1% ఎంత అవుతుందంటే 12. అంటే ఏ అనే గ్రానరీకి ఎంత వెళ్ళింది అంటే 12 into 15. బికి ఎంత అంటే 12 into 13. సి 12 into 18. ఇక్కడ 12 into 12. ఇక్కడేమో 12 into 32. అది గుర్తుపెట్టుకోండి. బేస్ వాల్యూ ఈజ్ 12. రైట్. ఇన్ జూన్ 2016. ఈ జూన్ 2016 నేను కనపడగానే మన డేటా ఎప్పుడుదో ఒకసారి చెక్ చేసుకోండి. మే 2016 అంటున్నాడు. ఇన్ జూన్ 2016 ఇఫ్ ద టోటల్ క్వాంటిటీ ఆఫ్ ది రైస్ ఇన్ ద గ్రానరీ ఇంక్రీజ్డ్ బై 4% ఓవర్ ద ప్రీవియస్ మంత్ అండ్ ద అడిషనల్ క్వాంటిటీ ఆఫ్ రైస్ was distributed to retailers A and E only. What is the total quantity of rice distributed to retailers A and E together? ఏం చెప్తున్నాడంటే ఈ మే నుంచి జూన్ కి టోటల్ క్వాంటిటీ 4% పెరిగిందంట. ఆ పెరిగింది మొత్తం ఎక్కడికి వెళ్ళిందంటే ఏకి ఈ దగ్గరికి మాత్రమే వెళ్ళిందంట. ఇప్పుడు ఏ దగ్గర ఈ దగ్గర ఎంత ఉందంటున్నాడు. సో 1200 లో 4% అంటే 48 ఇంక్రీజ్ రావాలి. ఈ 48 ఎక్కడ పెరగాలంటే ఇదివరకు ఉన్న ఏ ఈలో పెరగాలి. ఇదివరకు ఏలోను ఈలోను ఎంత ఉందో చూద్దాం. ఏలో ఎంత ఉంది? 15. ఈలో ఎంత ఉంది? 32. అంటే మొత్తం కలిపితే ఎంత అయిందంటే 47. 47 ఇంటూ బేస్ వాల్యూ 12. ఇక్కడ ఎంత వస్తుంది? 4 వస్తుంది. 4 + 8 అంటే యూనిట్స్ ప్లేస్ లో 2 రావాలి. యూనిట్స్ ప్లేస్ లో 2 ఉన్నటువంటి ఆన్సర్ ఒకటే ఆన్సర్ ఉంది కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 37. What is the average quantity of rice distributed to retailer ACE? A వాల్యూ ఎంత ఉంది? 15. సి వాల్యూ ఎంత ఉంది? 18. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది? 32. 15 + 32 47. 57 65. అంటే 12 into 65 డివైడెడ్ బై 3 రాయాలి. ఎందుకంటే మూడిటి యావరేజ్ కాబట్టి. 3 దీంట్లో 4 times. 240 + 20 అంటే 260 is going to be the answer. Question number 38. Out of the quantity of rice distributed to retailers C and D respectively, if by mistake X kg reached retailer D instead of retailer C, and the ratio between the quantities of rice received by C and D became 5:4, what is the value of X? ఏం చెప్తున్నాడంటే ఒకే రిక్షాలో సికి డికి పంపించారు. పంపిస్తే ఒక బ్యాగ్ X kgs వెయిట్ ఉన్నటువంటి బ్యాగ్ రీచ్డ్ రిటైలర్ డి దగ్గరికి వెళ్ళిందంట పొరపాటున. ఎవరి బ్యాగ్ అది? సి దగ్గర నుంచి సికి వెళ్లాల్సినటువంటి బ్యాగ్ పొరపాటున డికి వెళ్ళటం వలన ఇప్పుడు వచ్చినటువంటి క్వాంటిటీస్ 5:4 రేషియోలో అయిపోయినాయి అంట. అయితే ఆ ఎక్స్ వాల్యూ అంతా క్యాలిక్యులేట్ చేయమని అడుగుతున్నాడు. రండి క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ సి దగ్గరికి ఎంత వెళ్ళాలి? 18 into 12 వెళ్ళాలి. కానీ పొరపాటున X kg బ్యాగ్ తగ్గింది. నెక్స్ట్ ఇప్పుడు డి దగ్గరికి 12 into 12. వీడికి ఆ X kg బ్యాగ్ ఎక్స్ట్రా వీడి దగ్గరికి రీచ్ అయింది. అప్పుడు రేషియో ఏమైందంటున్నాడు? 5:4 అయిందంటున్నాడు. సో ఈక్వేట్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 39. What is the difference between the total quantity of rice distributed to retailer B and D together and distributed to A and C together? BD వాల్యూ యాడ్ చేస్తాం, తర్వాత ఏసీ వాల్యూ యాడ్ చేస్తాం, డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం, ఇంటూ 12 రాయాలి. ఇంటూ 12 రాయాలంటే ఆన్సర్ మస్ట్ బి ఏ మల్టిపుల్ ఆఫ్ 12. వన్ అండ్ ఓన్లీ చాయిస్ దట్ ఈస్ గోయింగ్ టు బి ద ఆన్సర్. నెక్స్ట్ వాట్ ఈస్ ద సెంట్రల్ యాంగిల్? సెంట్రల్ యాంగిల్ అనగానే 9 మల్టిపుల్ చెక్ చేసుకోవడం తెలుసు మనకి. ఇది 9 మల్టిపుల్ కాదు, ఇది 9 మల్టిపులే, ఇది 9 మల్టిపుల్ కాదు, ఇది 9 మల్టిపుల్ కాదు, ఇది 9 15, ఇది కాదు. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 82.8. అసలు క్వశ్చన్ మొత్తం చదవను కూడా చదవలేదు మనం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41 to 45. Data regarding number of people, both literate and illiterate, who attended workshop. Days Friday, Saturday, Sunday, Monday, Tuesday ఇచ్చాడు.
నంబర్ ఆఫ్ లిటరేట్స్ గురించి చెప్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్ దాంట్లో లిటరేట్ లో మేల్ ఉన్నారంట, ఫీమేల్ ఉన్నారంట. నెక్స్ట్ ఓవరాల్ రేషియో ఆఫ్ ఇల్లిటరేట్ టు లిటరేట్. అంటే ఇక్కడేమో లిటరేట్ నంబర్ చెప్పాడు, ఇక్కడేమో ఇల్లిటరేట్ టు లిటరేట్ చెప్తున్నాడు. అంటే ఇక్కడ అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఈ 5 parts 450 అయితే ఒక పార్ట్ ఎంత అవుతుంది, 90 అవుతుంది. 90 into 3 ఎంత అవుతుంది, 270 అవుతుంది. అంటే వీళ్ళు ఎవరు లిటరేట్ 450 ఉంటే ఇల్లిటరేట్ 270 ఉన్నట్టు. ఇట్లా డేటా తీసుకోవచ్చు. నెక్స్ట్ నంబర్ ఆఫ్ మేల్స్ లిటరేట్ ప్లస్ ఇల్లిటరేట్ లో 280. ఇందాక ఇది 450 ప్లస్ 270 అంటే 720 వస్తుంది. 720లో 280 మేల్ ఉన్నారంటున్నాడు. అంటే ఫీమేల్ ఎంతమంది ఉన్నట్టు అంటే 720లో ఆ 280 తీసేస్తే 440 వస్తుంది. దీనిలాగా కొత్త టేబుల్ తయారు చేసుకోవాలి మనం. ఎలానో చూపిస్తాను చూడండి కొత్త టేబుల్ ఎలా తయారు చేయాలో. నెక్స్ట్ నోట్ అనేది చెప్తున్నాడు. టోటల్ నెంబర్ ఆఫ్ హూ అటెండెడ్, అంటే ఆ కాన్ఫరెన్స్ కి అటెండ్ అయినటువంటి వాళ్ళు ఎవరు అంటే నంబర్ ఆఫ్ లిటరేట్ ప్లస్ నంబర్ ఆఫ్ ఇలిటరేట్. అంటే చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. లిటరేట్ ఆర్ ఇలిటరేట్ కంప్రైజెస్ బోత్ మేల్ అండ్ ఫీమేల్. అంటే చదువుకున్న వాళ్ళలో మేలు ఫీమేల్ ఉన్నారు, చదువుకున్న వాళ్ళలో కూడా మేల్ ఫీమేల్ ఉన్నారు. కానీ ఇక్కడ మనకి చెప్పని విషయం ఏంటంటే లిటరేట్ లో మేల్ ఫీమేల్ డిస్ట్రిబ్యూషన్ చెప్పలేదు, నెక్స్ట్ ఇలిటరేట్ లో మేల్ ఫీమేల్ డిస్ట్రిబ్యూషన్ చెప్పలేదు. గుర్తుపెట్టుకోండి. దీనికి కొత్త టేబుల్ ఫామ్ చేస్తే, ఎందుకంటే డెఫినెట్ గా 5 క్వశ్చన్లు ఉంటాయి. అంటే ఎక్కువ మందికి ఫీలింగ్ ఏంటంటే కొత్త టేబుల్ తయారు చేయడానికి టైం పడుతుంది కదండి. ఫీల్ దట్ యు ఆర్ ఇన్వెస్టింగ్ యువర్ టైం, డోంట్ ఫీల్ దట్ యు ఆర్ స్పెండింగ్ యువర్ టైం. ఎందుకంటే పిఓ పేపర్లో మొత్తం పేపర్ ఎట్టి పరిస్థితులు అవ్వదు, అయినంత వరకు పర్ఫెక్ట్ గా చేస్తే సరిపోతుంది, రైట్? సో అందుకని విల్ ట్రై టు ఫార్మ్ ఏ న్యూ టేబుల్. సో న్యూ టేబుల్లో ఫ్రైడే, సాటర్డే, సండే, మండే అండ్ ట్యూస్డే. దీంట్లో కేటగిరీలు ఏం రాస్తాము? ఫస్ట్ లిటరేట్, నెక్స్ట్ ఇల్లిటరేట్, నెక్స్ట్ మేల్ టోటల్ రాస్తాం ఇక్కడ. నెక్స్ట్ మేల్, నెక్స్ట్ ఫీమేల్. రండి ఇప్పుడు ఇచ్చినటువంటి డేటా తీసుకుందాం. లిటరేట్ ఎంత అన్నారు? 450. ఈ 450 ఎన్ని పార్ట్లు? 5 parts. అంటే ఒక్కో పార్ట్ ఎంత? 90. 90 అయితే 3 parts ఎంత అవుతుంది? 270. అప్పుడు టోటల్ ఏమవుతుంది? 720. దాంట్లో మేల్ ఎంతని ఇచ్చాడు మనకి? 280 ఇచ్చాడు. అప్పుడు ఫీమేల్ ఎంత అవుతారంటే 720లో 280 తీసేస్తే 440. ఈ రకంగా టేబుల్ మొత్తం ఫిల్ చేసుకోండి. యాక్చువల్గా నేను టేబుల్ ఆల్రెడీ తయారు చేసేసాను. ఆ తయారు చేసిన టేబుల్ డిస్ప్లే చేసేస్తున్నాను నేను. సో దిస్ ఇస్ ద న్యూ టేబుల్. సో అంటే మమ్మల్ని తయారు చేయమంటున్నా, నువ్వు తయారు చేసావా? ఇదిగో నేను ఆల్రెడీ తయారు చేసుకొచ్చాను. అంటే మాకు ఎగ్జామ్లో ఆ ఫెసిలిటీ లేదు కదా, మీకు లేదు, నాకు ఉంది అంతే. రైట్. క్వశ్చన్ నెంబర్ 41. What is the respective ratio of difference between number of female literate and illiterate and male who attended the workshop on Friday and Saturday respectively? ఫ్రైడేలో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియో డిఫరెన్స్ బిట్వీన్ ద నంబర్ ఆఫ్ ఫీమేల్ అండ్ మేల్. అంటే మేల్ కి ఫీమేల్ కి డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఏ రోజుల్లో అటెండ్ అయిన వాళ్ళకి? ఫ్రైడేలోను సాటర్డేలోను. ఫ్రైడేకి వద్దాం రండి. ఫ్రైడేలో మేల్ ఎంత అటెండ్ అయ్యారు? 280. ఫీమేల్ ఎంత అటెండ్ అయ్యారు? 440. ఆ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 160. 160 రాగానే 7 ఒక్కటి తప్పించి 7, 3 ఈ 2 ఆన్సర్లు తప్పించి మిగతా 3 ఆన్సర్లు ఎలిజిబుల్ అయినాయి. నెక్స్ట్ది సాటర్డే చూద్దాం రండి. 220కి 620కి డిఫరెన్స్, దట్ ఈస్ 400. సో 80 2 times and 80 5 times. Answer is going to be 2:5. Question number 42. What is the average number of illiterates who attended the workshop on Sunday, Monday, Tuesday? సో సండే, మండే, ట్యూస్డే అటెండ్ అయినటువంటి ఇల్లిటరేట్ అంటే వీళ్ళ యొక్క యావరేజ్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. అన్ని ఆన్సర్లు 400 అటు ఇటు ఆసిలేట్ అయినాయి కాబట్టి 400 బేస్ నెంబర్గా తీసుకుంటాను. ఇక్కడ 15 తక్కువ, ఇక్కడ 150 ఎక్కువ, అంటే 135 ఎక్కువ. ఎన్నిటి మీద?
మూడిటి మీద అంటే 45 ఎక్కువ రావాలి దేనికన్నా 400 కన్నా. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 445. Question number 43. On Wednesday, if the number of illiterate males plus females increased by 20% and those literate males and females reduced by 10% as compared to Sunday, what is the difference between the number of literate and number of illiterate who attended the workshop on Wednesday? యాక్చువల్గా మనకి వెన్స్డే లేదు, వెన్స్డే ప్రొజెక్టెడ్ వాల్యూస్ చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే వెన్స్డేలో ఇల్లిటరేట్స్ ఏమో 20% ఇంక్రీజ్ అయ్యారంట. ఏ రోజు కన్నా యాజ్ కంపేర్డ్ టు సండే. సండేలోకి రండి. సండేలో ఇల్లిటరేట్స్ ఎంతమంది ఉన్నారు? 385 ఉన్నారు. వాళ్ళు ఎంత పర్సెంటేజ్ పెరగాలి? 20%. 10% అంటే 38.5. 20% అంటే 77 వస్తారు. అంటే 385 ప్లస్ 77 216 462 వచ్చారు. నెక్స్ట్ తర్వాత లిటరేట్స్ రెడ్యూస్డ్ బై 10%. లిటరేట్స్ ఎంతమంది ఉన్నారు? 330. 330లో నుంచి 10% అంటే 33 తీసేస్తే 297. సో తీసేస్తే 5 రావాలి. యూనిట్స్ ప్లేస్ లో 5 ఉన్నటువంటి ఆన్సర్ ఒకటే ఆన్సర్ ఉంది, అదే ఆన్సర్ అవుతుంది. Question number 44. On Monday 142 illiterate males attended the workshop. What was the number of literate female who attended the workshop on that day? So మండే ఎంతమంది మేల్ అటెండ్ అయ్యారంటే 142. సో మండే అసలు అటెండ్ అయినటువంటి మేల్ ఎంతమంది ఉన్నారు? సో మేల్ వచ్చేటప్పటికి 290 ఉన్నారు. ఈ 290లో 142 ఏమని చెప్తున్నాడంటే ఇల్లిటరేట్ అంటున్నాడు. అంటే లిటరేట్ మేల్ ఎంతమంది ఉన్నట్టంటే దాంట్లో నుంచి తీసేస్తే 148. సో టోటల్ లిటరేట్ ఎంతమంది ఉన్నారు మన దగ్గర? 250 మెంబర్స్ లో నుంచి 148 మేల్ మెంబర్స్ అంటే ఫీమేల్ మెంబర్స్ ఎంత వస్తారు అంటే 102 వస్తారు. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 102. క్వశ్చన్ నెంబర్ 45. నంబర్ ఆఫ్ పీపుల్ లిటరేట్ అండ్ ఇల్లిటరేట్ హూ అటెండెడ్ ద వర్క్ షాప్ ఆన్ ట్యూస్డే ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ దెన్ హూ అటెండెడ్ ఆన్ సాటర్డే. సో టోటల్ అడుగుతున్నాడు. సో టోటల్ ట్యూస్డే ఎంతమంది ఉన్నారు అంటే 990 ఉన్నారు. దేంతో కంపేర్ చేయమంటున్నాడు అంటే సాటర్డేతో కంపేర్ చేయమంటున్నాడు. 840. ఎంత ఎక్స్ట్రా ఉన్నారు? 150 ఎక్స్ట్రా ఉన్నారు. ఎంతకన్నా 150 ఎక్స్ట్రా ఉన్నారు? 840 కన్నా. మల్టిప్లైడ్ బై 100. 0 గెట్స్ క్యాన్సల్డ్. 3 5 times 3 2 times 8 times 4 7 times 4 25 times అంటే 125/7 వస్తుంది. 7 1 time 7 times 6/7 వస్తుంది. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 17 6/7. Question number 46. The diameter of a closed right circular cylindrical drum is 10 meters more than its height. If its curved surface area of the cylindrical drum is 1584, what is the total surface area of the cylindrical drum? Cylindrical drum total surface area అంటే 2πr into r plus h. అంటే పై వాల్యూ ఉంది కాబట్టి 11 మల్టిపుల్ అవ్వాలి. ఆన్సర్ చెక్ చేద్దాం. 2 + 1 3 8 + 6 16. 16 - 3 అంటే 13. ఇది ఎలిజిబుల్. 2 + 1 3 8 + 16 14. ఇది ఎలిజిబుల్ అయింది. 10 రెండు ఆన్సర్లు చెక్ చేస్తారు, రెండు ఎలిజిబుల్ అయినాయి కాబట్టి 10 క్వశ్చన్ లెక్క చేద్దాం రండి. ద డయామీటర్ ఆఫ్ ఏ క్లోజ్డ్ రైట్ సర్క్యులర్ సిలిండ్రికల్ డ్రమ్ ఈస్ 10 meters మోర్ దాన్ ఇట్స్ హైట్. అంటే హైట్ వాల్యూ ఎక్స్ అనుకున్నాం అనుకోండి. డయామీటర్ అంటే 2r వాల్యూ ఎంత అవుతుందంటే x + 10. అంటే r వాల్యూ ఎంత అవుతుందంటే x + 10/2 అవుతుంది. సో ఇప్పుడు ఏదో నంబర్ చెప్పాడు, ఈ నంబర్ ఏంటో చూసొద్దాం రండి. ఇఫ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే 2πr ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత చెప్తున్నాడు అంటే 1584 చెప్తున్నాడు. సో 2 times క్యాన్సిల్, 2 క్యాన్సిల్ అయిపోయింది. 22. 7 times అంటే 154. 2 times అంటే ఎక్స్ ఇంటూ x + 10 వాల్యూ ఎంత వస్తుందంటే ఫ్యాక్టరైజేషన్ రాస్తున్నాను. నంబర్కి 10 డిఫరెన్స్ వచ్చేటట్టు రాయాలి. సో 8 into 9 into 7. దీన్ని మళ్ళీ 4 into 2 into 9 into 7 రాశా.
7 into 4 28, 9 into 2 18. సో ఈ రెండింటి డిఫరెన్స్ 10 వచ్చింది కాబట్టి అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే ఆర్ యొక్క వాల్యూ ఎంత అంటే ఆర్ వాల్యూ 28, హెచ్ వాల్యూనేమో 18. సో ఇప్పుడు మనల్ని అడిగింది టోటల్ సర్ఫేస్ ఏరియా క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 2 into 22/7 into ఆర్ వాల్యూ 28 into ఆర్ ప్లస్ హెచ్ 28 plus 18 46. So 7 4 times 2 into 2 4 4 into 4 6 6 into 6 6 రావాలి. యూనిట్స్ ప్లేస్ లో 6 ఉన్నటువంటిది ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 2816. క్వశ్చన్ నెంబర్ 47. An article is sold for successive discounts of 5% and 10% and a profit of 14% is earned. What would be the percentage profit earned if the article is sold at a discount of 15%? రండి, కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ అనుకున్నాను. అమ్మితే ఏం జరిగింది అన్నాడంటే 14% ప్రాఫిట్ ఇచ్చింది అన్నాడు. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 114. ఎప్పుడంటే 5% 10% సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు. అంటే ఎంపీ ఇంటూ 5% అంటే 95/100. నెక్స్ట్ 10% డిస్కౌంట్ అంటే 90/100. ఇది ఎంత అని చెప్పాడంటే 114 చెప్తున్నాడు. సో ఇది సింప్లిఫై చేయొద్దు, ఒక్క నిమిషం. ఇప్పుడు వచ్చేది మనకి మార్కెట్ ప్రైస్ వస్తుంది. వచ్చిన తర్వాత ఎటు పక్క వస్తుంది, రైట్ సైడ్ వస్తుంది. వచ్చినాక 15% డిస్కౌంట్ అంటే మీరు ఏం రాయాలంటే ఇంటూ 85/100 రాయాలి. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాం రండి. సో ఈ 100 క్యాన్సిల్ అయిపోయింది, ఈ 0 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ తర్వాత దీంట్లో 5 19 టైమ్స్ పోతుంది, 5 దీంట్లో 17 టైమ్స్ పోతుంది, 19 6 టైమ్స్ పోయింది, 2 3 టైమ్స్ పోతుంది, 3 2 టైమ్స్ పోతుంది, 3 3 టైమ్స్ పోతుంది, 17 into 2 34, 34 into 10 340/3 వస్తుంది. అంటే 113 1/3 వస్తుంది. సో an article was bought at 100 rupees and sold at 113 1/3 అంటే there is a profit of 13 1/3%. Question number 48. Out of his monthly salary X rupees, Shyam invested 28% in PPF. He spends the remaining amount for medical and household expenses in the respective ratio 1:5. From his household expenses, 2/5 was spent on groceries and the remaining was paid as rent. If the difference between groceries and medical expenses is 5,400. So problem equation రాసి చేయడానికి కుదరదు, assumed వాల్యూతో వెళ్దాము. వాడి టోటల్ సాలరీ 100 రూపీస్ అనుకొని బయలుదేరు. 100%లో పీపీఎఫ్ ఎంత ఖర్చు పెట్టాడు, 28%. హీ స్పెండ్ ద రిమైనింగ్ అమౌంట్. రిమైనింగ్ అంటే ఎంత రిమైనింగ్ వస్తుంది, 72. 72ని ఏ రేషియోలో ఖర్చు పెట్టాడు అంటే 1:5. అంటే 6 parts, అంటే ఒక్కో పార్ట్ 12. అంటే ఇది ఏదైతే అవుతుందో అది 12 అవుతుంది, ఇదేమో 60 అవుతుంది. చూద్దాం ఒకసారి. సో 6 అంటే ఇప్పుడు ఇక్కడ ఖర్చు పెట్టింది ఏంటో చూద్దాము. ఫర్ మెడికల్ ఎక్స్పెన్సెస్ అండ్ హౌస్ హోల్డ్ ఇన్ ద రెస్పెక్టివ్ రేషియో, అంటే మెడికల్ వాల్యూ ఎంత అవుతుందంటే 12%, హౌస్ హోల్డ్ వాల్యూ ఎంత అవుతుందంటే 60%. నెక్స్ట్ ఫ్రమ్ హిస్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ 2/5 ఈజ్ స్పెంట్ ఆన్ గ్రాసరీస్. అంటే గ్రాసరీస్ మీద ఎంత ఖర్చు పెట్టాడంటే 2/5, 5 12 times 24. నెక్స్ట్ ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రాసరీస్ అండ్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఈజ్ 5,400. అంటే దీనికి డిఫరెన్స్ అంటే ఎంత, 12%. 12% వాల్యూ ఎంత అన్నాడంటే 5,400. అయితే మనల్ని అడిగింది 100% ఎంతో కావాలి. సో 12 4 times 48, 5 times and 0 అంటే 45,000 is going to be the answer. Question number 49. A and B started a business by investing 16,000 and 24,000 respectively. After 4 months, he joined with a certain amount of money. If at the end of the year they earned a total profit of 31,900, out of which C's share is 10,150. What is the amount invested by C? సో ఇక్కడేమో టోటల్ ప్రాఫిట్ ఇచ్చాడు, ఇక్కడేమో సి షేర్ ఇచ్చాడు. అందుకని ఏం రాస్తున్నానంటే సి షేర్ 10,150 డివైడెడ్ బై 31,900 రాసి కూడా చేయొచ్చు. అట్లా కాకుండా C/A+Bనే రాస్తా. అంటే ఈ నంబర్లో నుంచి ఈ నంబర్ తీసేసి రాస్తా. 31,000లో 10,000 పోతే 21,750 వస్తుంది.
21,750. ఇప్పుడు మనం ఇక్కడ ఏం రాసినట్టు అంటే సి బై ఏ ప్లస్ బి రాసాము. సో ఇప్పుడు సి క్యాపిటల్ ఎంతో తెలియదు కాబట్టి ఎక్స్ రూపీస్ అనుకున్నాను. ఆఫ్టర్ 4 months వచ్చాడు కాబట్టి డివైడెడ్ బై 8. నెక్స్ట్ వీడేమో 16 rupees ఫర్ 12 months ప్లస్ 24 rupees ఫర్ 12 months. సో క్యాన్సిల్ చేస్తే ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది, క్యాన్సిల్ చేసేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 50. The ratio between the distances covered by a boat A downstream in 4 hours and boat B upstream in 6 hours is 6:5. The speed of the boat A in still water is 4 km/h more than speed of boat B. And the speed of the stream is 2 km/h. What is the speed of the boat B in still water? So boat B in still water కావాలి. దాన్ని B యొక్క వాల్యూని B అనుకున్నాం అనుకోండి. అంటే ఇది ఎం ఆఫ్ బి అంటే బోట్ బి యొక్క ఎం వాల్యూ. నెక్స్ట్ తర్వాత ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ది బోట్ ఏ ఇన్ స్టిల్ వాటర్ ఇస్ 4 km/h మోర్ దాన్ బోట్ బి, అంటే ఎం ఆఫ్ ఏ వాల్యూ ఎంత అవుతుంది అంటే బి ప్లస్ 4 అవుతుంది. నెక్స్ట్ ఎస్ వాల్యూ, బోత్ కేసెస్ ఎస్ వాల్యూ 2 అనే చెప్తున్నాడు. నెక్స్ట్ ఇప్పుడు ట్రావెల్ చేద్దాం రండి. ద రేషియో బిట్వీన్ ద డిస్టెన్స్ కవర్డ్ బై బోట్ ఏ డౌన్ స్ట్రీమ్ ఇన్ 4 hours. డౌన్ స్ట్రీమ్ అంటే ఎం ప్లస్ ఎస్ రాయాలి, అంటే బి ప్లస్ 6. ఇది 1 hour కి వెళ్ళేటటువంటి డిస్టెన్స్, కానీ అది ఎంతసేపు ట్రావెల్ చేసింది? 4 hours ట్రావెల్ చేసింది. నెక్స్ట్ తర్వాత బోట్ బి అప్ స్ట్రీమ్, అప్ అంటే ఎంత రాయాలి? ఎం మైనస్ ఎస్ రాయాలి. ఎంతసేపు ట్రావెల్ చేసింది? స్టిల్ 6 hours ట్రావెల్ చేసింది. ఈ రెండు డిస్టెన్స్ల యొక్క రేషియో ఏమంటున్నాడు? 6:5 అంటున్నాడు. సో సాల్వ్ చేసేస్తే బి వాల్యూ వచ్చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 51. అప్రాక్సిమేషన్స్. రైట్, ఇది 224 డివైడెడ్ బై 32. 32 7 times క్యాన్సిల్ అవుతుంది. కరెక్ట్ గా చూస్తే 7 times క్యాన్సిల్ అవుతుంది. అంటే 665 డివైడెడ్ బై 18 ఇంటూ 7. 7 దాంట్లో 9 times 63 5 times, 18 almost 5 times. Answer is going to be 5. Next, question number 52. 216 into 40 into 15 divided by 100. Right? So 0 0 gets cancelled. 2 5 times, 2 2 times, 5 3 times. 216 అంటే 6 cube into 6 అంటే 6 power 4. దానికి స్క్వేర్ రూట్ అంటే ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 36. క్వశ్చన్ నెంబర్ 53. సో 6 cube అంటేనేమో 216 వస్తుంది. నెక్స్ట్ సో ఇక్కడ డివైడెడ్ బై అలా ఇంటూ అవుతుంది, అది 256 కింద తీసుకుంటే స్క్వేర్ రూట్ అయితేనేమో 16 అవుతుంది, ఫోర్త్ రూట్ అంటేనేమో 4 అవుతుంది. నెక్స్ట్ డివైడెడ్ బై 80. రైట్, 4 20 times క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 20 10 times 11 times పోతుంది. 11 minus 5, ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 6. క్వశ్చన్ నెంబర్ 54. సో 30% ఆఫ్ 850 అంటున్నాడు. 10% అంటేనేమో 85, 30% అంటే 255. నెక్స్ట్ 676 గా తీసుకుంటే 26 అంటే 182 డివైడెడ్ బై 31. సో 9 times క్యాన్సిల్ అవుతుంది. క్వశ్చన్ మార్క్ స్క్వేర్ 9 అంటే క్వశ్చన్ మార్క్ వాల్యూ 3 అవుతుంది. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 3. క్వశ్చన్ నెంబర్ 55. సో 196 గా తీసుకున్నాం అనుకోండి 14, 576 గా తీసుకున్నాం అనుకోండి 24 ఇంటూ 64 డివైడెడ్ బై 28. 14 2 times, 2 32 times, 8 4 times, 8 3 times, 4/3 అంటే ఆల్మోస్ట్ 1. 13 స్క్వేర్ అంటే 169. 169 కి 1 యాడ్ చేస్తే ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 170. క్వశ్చన్ నెంబర్ 61. నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ హ్యాండిల్డ్ 2005 2006 ఇస్తున్నాడు. దాంట్లో
Question number 61. Combining year 2005 and 6, 68% of the total number of projects handled by Q are non-governmental projects, and 72% of the total number of projects handled by company S were non-governmental projects. What is the number of governmental projects handled by company Q and S? Q ఎంత ఉందంటే 230 370 అంటే 600లో 68% గవర్నమెంట్ అన్నాడంటే నాన్ గవర్నమెంట్లు అన్నాడంటే గవర్నమెంట్ 32% అవుతుంది అంటే 600 ఇంటూ 32 డివైడెడ్ బై 100. సో 0000 గెట్స్ క్యాన్సిల్డ్ 180 192 వస్తుంది. నెక్స్ట్ తర్వాత ఎస్ లో ఎంత ఉన్నాయి అంటే 290 360. సో 500 650. 650లో 72% నాన్ గవర్నమెంట్లు అన్నాడంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఎంత అవుతాయి అంటే 28% అవుతుంది. సో 00 gets cancelled. 5 2 times 5 13 times 2 14 times 13 into 14 13 into 10 130 13 into 4 42 172. సో ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే 4 6. ఆన్సర్ ఈస్ 364. క్వశ్చన్ నెంబర్ 62. Number of projects handled by company P increased by what percent from 2005 to 6? 2005 లో P 150 ఉంది, ఇక్కడ 230 అయింది అంటే పెరిగింది ఎంత అంటే 80 on 150 multiplied by 100. 50 2 times and 50 3 times. 160 divided by 3. 53 1 by 3%. Answer is 53 1/3. Question number 63. Number of projects handled by company R&U decreased by 30% and 15% respectively from 2006 to 7. What is the total number of projects handled by company R&U together in 2007? So R లో 2006 లో ఎంత వాల్యూ ఉంది 270, అది ఎంత పర్సెంటేజ్ తగ్గింది 30%. 10% అంటే ఎంత 20. సో 270కి అట్లా కాకపోయినా 30% తగ్గింది అంటే 70% మిగిలినట్టు. సో 0000 గెట్స్ క్యాన్సిల్. తర్వాత అవసరం అయితే మల్టిప్లై చేద్దాం, వెయిట్ చేయండి. నెక్స్ట్ యూలో 380 ఉంది, 380కి 15% తగ్గాలి. సో 380లో 10% తీసేస్తేనేమో 38, 5% అంటే 19 తీసేయాలి. సో ఇదొకలాగా చేశారేంటి, ఏది కంఫర్టబుల్గా ఉంటే అట్లా చేసుకెళ్తాం. ఇక్కడ యూనిట్స్ ప్లేస్ ఎంత వస్తుంది 9. సో -8 -9 అంటే -7 వస్తుంది, తీసేస్తే 3 వస్తుంది. 9 + 3 అంటే 2 రావాలి. 2తో ఉన్నటువంటి ఆన్సర్ ఒకటే ఉంది కాబట్టి ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 512. Question number 64. What is the average number of projects handled by PRS in 2005? So PRS. So 150 340 490 690 780. 780 divided by 3. 3 2 times 6 times and 0. Answer is going to be 260. Question number 65. Number of projects handled by company T in 2009 was 120% of the number of projects handled by it in 2005. And number of projects handled by T in 2010 was 80% of the projects handled by in 2006. What is the respective ratio of T in 2009 and 10? So first 2009 సంగతి చూద్దాము. 2009 ఏం చెప్తున్నాడు అంటే 120% of 2005. సో కంపెనీ T 360 సింప్లిఫై చేయొద్దు, 360 into 120% రాద్దాము. రేషియో కాబట్టి పర్సంటేజ్ రాయట్లేదు. నెక్స్ట్ తర్వాత number of projects handled in 2005 and T in 2010 was 80% of the projects handled in 6. అంటే ఇక్కడ 240 ఉంది, 240కి ఎంత పర్సంటేజ్ కావాలి 80% కావాలి. సో క్యాన్సిలేషన్కి వెళ్తే 40 2 times and 40 3 times 3 80 times 00 gets cancelled. So 4 9 times 4 2 times. Answer is going to be 9:4. That's all. Thank you.